10th క్లాస్ ఇప్పుడు 10వ తరగతి గణిత శాస్త్రంలో త్రికోణమితిలో మనం నేర్చుకోవాల్సింది మొదటిగా లంబకోణ త్రిభుజం గురించి. లంబకోణ త్రిభుజంలో ఒక లంబకోణ త్రిభుజం ఏబీసీని గీసుకుంటే ఏబిసి ఇక్కడ ఈ కోణం ఏ నుంచి చూస్తున్నాం అనుకుందాం. కోణం ఏ నుంచి చూస్తున్నప్పుడు దానికి మనం భుజాల పేరు రాయాలి. ఇప్పుడు కోణం ఏ నుంచి చూస్తున్నప్పుడు ఇక్కడి నుంచి చూస్తున్నాం కాబట్టి ఇది ఎదుటి భుజం. ఏది ఎదుటి భుజం? బీసీ ఎదుటి భుజం. అదేవిధంగా ఇది ఏకి ఆసన భుజం కూడా కావాలి కాబట్టి ఇది ఆసన భుజం అంటే దగ్గరుంది. ఏబి ఇది ఆసన భుజం. లంబకోణ త్రిభుజంలో ఏదైతే పొడవుగా ఉంటుందో అది కర్ణం కాబట్టి ఖచ్చితంగా ఏసి కర్ణం. ఇప్పుడు ఈ భుజాల ఆధారంగా మనము కొన్ని కనుక్కోవచ్చు. ఒక లంబకోణ త్రిభుజంలో ఏ నుంచి చూసినప్పుడు లేదా యాంగిల్ ఏ నుంచి చూసినప్పుడు దానికి ఎదురుగుండేది ఎదుటి భుజం, దానికి దగ్గరుంది ఆసన భుజం, దానికి ఏదైతే లంబకోణ త్రిభుజంలో పొడవు ఉందో అది కర్ణం. ఒకవేళ అలా కాకుండా ఈ లంబకోణ త్రిభుజంలో యాంగిల్ సి వద్ద నుంచి చూసినప్పుడు, బిందువు సి వద్ద నుంచి చూసినప్పుడు ఇవి మళ్ళీ మారిపోతాయి. కర్ణం మారదు. యాంగిల్ ఏ నుంచి చూసినా యాంగిల్ సి నుంచి చూసినా కర్ణం అనేది మారదు. ఖచ్చితంగా కర్ణం ఏసీనే. ఇప్పుడు మారేటి ఇవి రెండు. ఇప్పుడు సి నుంచి చూసినప్పుడు ఇదేమవుతుందంటే మనకు ఆసన్న భుజం కాస్త సి నుంచి చూస్తే ఎదుటి భుజం అవుతుంది. సి నుంచి చూస్తే ఇంకొక లంబకోణ త్రిభుజం తీసుకుంటాం. ఇది కూడా ఏబిసి. ఇప్పుడు యాంగిల్ సి ఇక్కడి నుంచి చూస్తున్నప్పుడు మనకు ఇది ఎదుటి భుజం అవుతుంది. ఇది ఎదుటి భుజం. ఇది దగ్గరుంది కాబట్టి బీసీ ఆసన్న భుజం అవుతుంది. ఓకే. ఏదైతే లంబకోణ త్రిభుజంలో పొడవు ఉందో ఇది కర్ణం అవుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఆసన్న భుజం దేన్ని అంటాం, ఎదుటి భుజం దేన్ని అంటాం, ఎక్కడి నుంచి చూస్తున్నాం, యాంగిల్ ఏ నుంచి చూస్తున్నామా, యాంగిల్ సి నుంచి చూస్తున్నామా అనేది తెలిస్తేనే మనము ముందు సైన్ విలువలు, కాస్ విలువలు, ట్యాన్ విలువలు ఇవన్నీ విలువలు ఈ భుజాల ఆధారంగానే మనం రాసుకోవచ్చు. రైట్. ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ పైథాగరస్ సిద్ధాంతం. ఈ పైథాగరస్ సిద్ధాంతం మనకి ఏం చెప్తుందంటే ఒక లంబకోణ త్రిభుజంలో 3 భుజాల్లో ఏదైనా ఒక భుజాన్ని ఇయ్యనప్పుడు ఈ పైథాగరస్ సిద్ధాంతం నుంచి మనం కనుక్కోవచ్చు. పైథాగరస్ సిద్ధాంతం లేదా సూత్రం ఏంటి అంటే మనకు తెలుసు. ఏంది? కర్ణం స్క్వేర్ ఈజ్ ఈక్వల్ భుజం స్క్వేర్ ప్లస్ భుజం స్క్వేర్. ఇది మనకు పైథాగరస్ సూత్రం. పైథాగరస్ సిద్ధాంతం ఏంటి సార్? కర్ణం యొక్క వర్గం మిగిలిన 2 భుజాల వర్గాల మొత్తానికి సమానం. అదే ఇప్పుడు ఈ సూత్రం ఎందుకు ఉపయోగపడుతుంది అంటే లంబకోణ త్రిభుజంలో ఇవ్వని భుజాన్ని కనుక్కోవడానికి ఎగ్జాంపుల్ ఏబిసి అనే ఒక లంబకోణ త్రిభుజం తీసుకున్నాం. అందులో ఒక కర్ణం 5, ఇంకో భుజం ఎదుటి భుజం 4 ఇచ్చింది. ఆసన భుజం కావాలి నాకు. ఇప్పుడు ఏబి భుజం కనుక్కోవాలి. ఈ ఏబి భుజం కనుక్కోవడానికి మనకి పైథాగరస్ సిద్ధాంతం అనేది ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా పైథాగరస్ సిద్ధాంతము దీని నుంచి మనకు 4 మార్కులు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి పైథాగరస్ థీరం మీద కూడా మనం ఫోకస్ చేయాలి. ఖచ్చితంగా దీని నుంచి ఫస్ట్ 11.1లో పైథాగరస్ సిద్ధాంతం ప్రకారమే మొత్తం ఎక్సర్సైజ్ అభ్యాసం మొత్తం ఉంది కాబట్టి దాని మీద ఎగ్జాంపుల్ ఒకటి చూద్దాం. ఏమన్నాడు అప్పుడు? కర్ణం ఏసీ అనేది 5 సెంటీమీటర్లు ఇచ్చిండు. అదేవిధంగా బీసీ అనేది 4 సెంటీమీటర్లు ఇచ్చింది. అయినా ఏబి భుజం కనుక్కోవాలి. ఇలా ఇయని ఒక భుజాన్ని కనుక్కోవడానికి మనకేం ఉపయోగపడుతుంది? ఈ పైథాగరస్ సిద్ధాంతం ఉపయోగపడుతుంది. ఇప్పుడు తీసుకెళ్ళి ఇవి ఇందులో ప్రతిక్షేపిస్తే పైథాగరస్ సిద్ధాంతంలో ఇవి తీసుకుంటే కర్ణం అంటే ఏంటి సార్? ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ మరి భుజం స్క్వేర్ అంటే ఏబి భుజం, ఫస్ట్ భుజం ఏబి భుజం అనుకుందాం. ఏబి భుజం స్క్వేర్ ప్లస్ రెండో భుజం బీసీ భుజం. ఇప్పుడు ఇక్కడ
కర్ణం వాడే ఇచ్చింది. కర్ణం ఎంత 5 స్క్వేర్ ఈక్వల్ తర్వాత ఏబి కనుక్కోవాల్సింది మనం. ఏబి కనుక్కోవాలి కాబట్టి ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ ఎంత ఇచ్చింది సార్? 4 ఇచ్చింది. 4 స్క్వేర్కి స్క్వేర్. 5 యొక్క వర్గం మనకు తెలుసు 25 ఈక్వల్ ఏబి స్క్వేర్ మనకు కావాలి కాబట్టి ఏబి స్క్వేర్ అలానే రాస్తున్నా. తర్వాత ప్లస్ 4 యొక్క వర్గం 16. ఇప్పుడు నాకు ఏబి కావాలి, ఏబి స్క్వేర్ కావాలి కాబట్టి ఇది కావాలంటే ఖచ్చితంగా దీన్ని అవతల వైపుకు పంపించేయాలి. ఇక్కడ ప్లస్ 16 మనకు ఎల్హెచ్ఎస్లో వచ్చిందనుకో ఎంత అవుతుంది? అప్పుడు -16 అవుతుంది. -16 గుర్తు అనేది మారుతుంది ప్రక్షాంతరం చెందించినప్పుడు. ఇప్పుడు ఏబి స్క్వేర్కి ఏబి స్క్వేర్. అదేవిధంగా 25 నుంచి 16 తీసేస్తే ఖచ్చితంగా ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఉందంటే తీసేయాలి. 25 నుంచి 16 తీసేసినాం అనుకో ఏమొస్తుంది? 9 మిగులుతుంది. 9 ఏబి స్క్వేర్ అలానే ఉంటుంది. నాకు ఏబి భుజం మాత్రమే కావాలి, దాని యొక్క వర్గం అవసరం లేదు. ఆ వర్గాన్ని ఇటు పంపించేసిన అనుకో వర్గమూలం అవుతుంది. వర్గమూలం 9కి వచ్చి వర్గమూలం అవుతుంది కాబట్టి ఏబి. ఇప్పుడు ఖచ్చితంగా 9కి 3 స్క్వేర్ రాసుకోవచ్చు ఏబి. ఇప్పుడు స్క్వేర్ రూట్ లేదా వర్గానికి వర్గమూలం క్యాన్సిల్ కాబట్టి మనకేం మిగులుతుంది? 3 మిగులుతుంది. 3 ఈక్వల్ ఏబి. ఇప్పుడు అదేవిధంగా ఏబి ఈక్వల్ 3 సెంటీమీటర్లు. ఈ విధంగా ఈయని భుజాన్ని కనుక్కోవడానికి ఈ పైథాగరస్ సిద్ధాంతం ఎంతగానో ఉపయోగపడుతుంది. మనం చాలా జాగ్రత్తగా ఇది ఒక్క సూత్రం తెలిస్తే పైథాగరస్ సూత్రం, దాని నుంచి ఏదైనా సరే కర్ణం ఇవ్వకపోయినా లేదా ఆసన భుజం, ఎదుటి భుజం, ఏ భుజాలు ఇవ్వకపోయినా ఈ సూత్రం ద్వారా 2 ఇస్తే ఇంకొకటి ఈజీగా కనుక్కోవచ్చు. ఈ సూత్రం ద్వారా మనకి అధ్యాయంలో కూడా ఏం చేస్తాడు? 2 ఇస్తాడు, ఇంకొకటి కనుక్కోమంటాడు. అదేవిధంగా ముందు నేర్చుకుందాం. ఇప్పుడు ఇది మనకెంత వచ్చింది? 3 సెంటీమీటర్లు. ఇది పైథాగరస్ సిద్ధాంతం నుంచి. ఇప్పుడు లంబకోణ త్రిభుజంలో నిష్పత్తులు, ఈ సైన్ నిష్పత్తులు, కాస్ నిష్పత్తులు కనుక్కోవడానికి ఒక లంబకోణ త్రిభుజం తీసుకున్నా. ఎక్కడి నుంచి చూస్తున్నా అంటే యాంగిల్ ఏ నుంచి చూస్తున్నప్పుడు, ఎక్కడి నుంచి? ఇక్కడ నుంచి చూస్తున్నాం అనుకున్నాం. యాంగిల్ ఏ నుంచి చూసినప్పుడు కొన్ని నిష్పత్తులు ఉన్నాయి. ఈ నిష్పత్తులు సూత్రాలు కూడా అనుకోవచ్చు వీటిని. ఇప్పుడు మనం సైన్ రాస్తున్నా. ఈ త్రిభుజం నుంచి, ఈ లంబకోణ త్రిభుజం నుంచి ఏబిసి నుంచి సైన్ కోణము సైన్ ఏ ఈక్వల్ అప్పుడు ఏమవుతుందంటే సైన్ ఎదుటి భుజం బై కర్ణం సార్. ఏమవుతుంది? ఎదుటి భుజం బై కర్ణం. ఎదుటి భుజం పొడవు బై కర్ణం పొడవు. అదేవిధంగా సైన్ తర్వాత కాస్ ఏ. మళ్ళీ ఇక్కడ నుంచే చూస్తున్నప్పుడు కాస్కి సూత్రం ఏం రాసుకుంటామంటే భుజాల పొడవులో రాయాలి, నిష్పత్తిలో రాయాలంటే ఆసన భుజం పొడవు మరియు కర్ణం పొడవు. అదేవిధంగా మళ్ళీ ట్యాన్ ఏ మళ్ళీ ఏ నుంచి చూస్తున్నప్పుడు ట్యాన్ అంటే ఎదుటి భుజం బై భుజం పొడవు బై ఆసన భుజం పొడవు. అదేవిధంగా కాట్ ఏ. ఇక్కడ కాట్ అంటే మళ్ళీ ఏ నుంచి చూసినప్పుడు ఏమవుతుందంటే ఆసన భుజం పొడవు బై ఇంకోటి ఆసన ఎదుటి భుజం పొడవు. ఓకే. సీకెన్ ఏ అంటే దీన్ని ఎట్లా రాసుకోవచ్చు? 1/cosగా రాసుకోవచ్చు. 1/cos ఏ అంటే కాస్ని రివర్స్ చేస్తే సరిపోతుంది. కాస్ అంటే ఇంతకుముందు రాసినాం కదా మనం, ఆసన భుజం బై కర్ణం కాబట్టి
కర్ణం పొడవు బై ఆసన భుజం పొడవు. అదేవిధంగా మనకి ఇంకోటి కొసెక్ అంటే ఇది 1/sin, ఇది 1/sin అనుకుంటే సైన్ ఏం రాస్తాము, ఎదుటి భుజం బై కర్ణం కాబట్టి ఇది ఏమవుతుంది, కర్ణం పొడవు బై ఎటు భుజం పొడవు, కర్ణం పొడవు బై ఎదుటి భుజం పొడవు. ఓకే, మళ్ళీ ట్యాన్ కూడా మనం రాసుకోవచ్చు. ట్యాన్ ఏం రాసుకోవచ్చు, సైన్ ఏ బై కాస్ ఏ కూడా రాసుకోవచ్చు. మళ్ళీ కాట్ని కూడా మనం ఏం రాసుకోవచ్చు, అంటే 1/tan θ రాసుకోవచ్చు. లేదా దీన్ని రివర్స్ కాస్ ఏ బై సైన్ ఏ కూడా రాసుకోవచ్చు. దీన్ని కాట్ని మనకు ఈ సూత్రాలు 6 సూత్రాలు ఉన్నాయి. 6 సూత్రాలు చాలా ఉపయోగపడతాయి. ఎప్పుడైనా సరే ఇవి నేర్చుకోవాలి. మన ఇంటర్లో కానీ ఎక్కడైనా త్రికోణమితి రావాలంటే ఫస్ట్ ఈ త్రిభుజ నిష్పత్తులు, లంబకోణంలోని త్రిభుజ నిష్పత్తుల్లో ఈ సైన్ కాస్ ట్యాన్ విలువలు ఉంటేనే మనకు చాలా లెక్కలు చేయగలుగుతాం. ఈ సూత్రాలు కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ సూత్రాల్లో నుంచి కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం. ఇప్పుడు త్రికోణమితి మొదటిగా ఇవి చేయండి. ఫస్ట్ ఈ మొదటి ఇవి చేయండిలో మొదటి లెక్క ఏమి ఇచ్చిందంటే, పక్కనున్న లంబకోణ త్రిభుజం నుంచి ఏమేమి కనుక్కోమన్నాడంటే సైన్ సి, కాస్ సి, ట్యాన్ సి ఈ త్రిభుజం, ఈ లంబకోణ త్రిభుజం నుంచి మనం ఏం కనుక్కోవాలి, ఇప్పుడు ఫస్ట్ సైన్ సి కనుక్కోవాలి, తర్వాత కాస్ సి కనుక్కోవాలి, తర్వాత ట్యాన్ సి కనుక్కోవాలి. అంటే ఇక్కడ సి అంటుందంటే ఖచ్చితంగా సి పరంగా లేదా సి వద్ద యాంగిల్ సి నుంచి చూస్తున్నాడని అర్థం. అంటే ఇక్కడ నుంచి చూస్తున్నప్పుడు సైన్ విలువ, కాస్ విలువ, ట్యాన్ విలువ అని కనుక్కోమన్నది. మనకు కనుక్కోమన్నప్పుడు ఖచ్చితంగా మనకి ఇది కనుక్కోవాలంటే ఈ లంబకోణ త్రిభుజంలో ఉన్న 3 భుజాలు తెలిసి ఉండాలి, అప్పుడే మనం కనుక్కోగలుగుతాం. కానీ ఈ లంబకోణ త్రిభుజాన్ని చూసుకుంటే కర్ణం అనేది ఏసీ భుజం, కర్ణం అనేది 13 ఇచ్చిండు, అదే ఇంకొక భుజం ఇచ్చిండు 5 తర్వాత ఏబి భుజం ఇవ్వలేదు. ఈ ఏబి భుజం ఇవ్వలేని భుజం కనుక్కోవాలంటే ఖచ్చితంగా మనం ఏం యూజ్ చేయాలి, పైథాగరస్ సిద్ధాంతాన్ని యూజ్ చేయాలి. పైథాగరస్ సిద్ధాంతం నుంచి ఈ ఇయ్యని భుజాన్ని మనం సులువుగా కనుక్కోవచ్చు. ఇప్పుడు నేను అదే విధంగా ఫస్ట్ పైథాగరస్ సిద్ధాంతం నుంచే కనుక్కుంటున్నా. సొల్యూషన్ తీసుకుంటే పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం మన పైథాగరస్ సిద్ధాంతం ఏం చెప్తుందంటే, ఏం సార్, కర్ణం స్క్వేర్ ఈక్వల్ భుజం స్క్వేర్ ప్లస్ భుజం స్క్వేర్. ఇప్పుడు ఇందులో కర్ణం అంటే ఖచ్చితంగా ఈ లంబకోణ త్రిభుజంలో ఏసీ, కర్ణం ఏమవుతుంది ఏసీ, స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ ఈక్వల్ భుజం స్క్వేర్. ఇప్పుడు నేను ఏబీని ఒక భుజం అనుకుంటున్నాను, ఏబీ భుజం హోల్ స్క్వేర్కి హోల్ స్క్వేర్ ప్లస్ అదేవిధంగా బీసీ భుజం స్క్వేర్కి స్క్వేర్. ఇక్కడ కర్ణం ఏమిచ్చిండు, ఏసీ ఎంత ఇచ్చిండు, 13 ఇచ్చిండు, 13 స్క్వేర్ ఈక్వల్. అదేవిధంగా ఏబీ భుజం ఇక్కడ ఇయ్యలేడు కాబట్టి నేను ఏబీని రాసుకుంటున్నా హోల్ స్క్వేర్ ప్లస్ బీసీ భుజం, బీసీ ఎంత ఇచ్చిండు, 5 సెంటీమీటర్లు ఇచ్చిండు కాబట్టి 5 స్క్వేర్. ఇప్పుడు 13 యొక్క వర్గం నాకు తెలుసు ఎంత, 169 ఈక్వల్ ఏబీ ఎంత హోల్ స్క్వేర్ ప్లస్ 5 యొక్క వర్గం 25. ఇప్పుడు నాకు కావాల్సింది ఏబీ భుజం కాబట్టి ఇందులో కన్నా ఎక్కువ ఇక్కడున్న 25ని ఇటు పంపించేస్తున్నా, ప్లస్ 25 ఇటు వచ్చిందనుకో ఖచ్చితంగా -25 ఈక్వల్ ఏబీ స్క్వేర్. ఇప్పుడు 169లకించి 25 తీసేస్తే ఖచ్చితంగా 9లకించి 5 పోతే 4, 6లకించి 2 పోతే 4, 1కి 1 ఈక్వల్ టు ఏబీ స్క్వేర్. ఇక్కడ 144. నాకు కావాల్సింది ఏబీని, కానీ ఏబీ స్క్వేర్ అవసరం లేదు కాబట్టి స్క్వేర్ ఇట్ వచ్చిందంటే ఖచ్చితంగా ఏమవుతుంది, ఇప్పుడు స్క్వేర్ ఇట్ వస్తే రూట్ అవుతుంది. దేనికి 144కి రూట్ అవుతుంది కాబట్టి అక్కడ ఏబీ మాత్రమే మిగులుతుంది.
ఈ 144 దేనైనా వర్గ సంఖ్య అంటే 12 యొక్క వర్గం, కాబట్టి 144ని 12 యొక్క వర్గంగా రాసుకోవచ్చు. ఏబి ఈజ్వల్ టు ఏబి. మళ్ళీ తర్వాత ఈ వర్గానికి వర్గమూలం క్యాన్సల్, 12 ఈజ్వల్ ఏబి. ఇప్పుడు ఏబి ఈజ్వల్ 12 సెంటీమీటర్లు. అంటే ఇక్కడ పైథాగరస్ సిద్ధాంతం నుంచి మనం ఏం చేసినాం, ఇయ్యని భుజం పొడవుని కనుక్కున్నాం. ఆ భుజం పొడవు ఎంత వచ్చిందంటే 12 సెంటీమీటర్లు వచ్చింది. ఇప్పుడు ఈ 3 భుజాలు తెలుసు కాబట్టి అందులో నుంచి మనకి ఏం కనుక్కోమన్నాడు, సైన్ సి కనుక్కోమన్నాడు, అదేవిధంగా కాస్ సి కనుక్కోమన్నాడు, అదేవిధంగా ట్యాన్ సి. ఇప్పుడు 3 భుజాలు కూడా తెలుసు కాబట్టి మనం ఈజీగా వాటి సూత్రాలను ఉపయోగించి, వాటి నిష్పత్తుల్ని ఉపయోగించి మనము ఆ 3ని కనుక్కోవచ్చు. ఇప్పుడు ఒకటోది ఏమిచ్చిండు, సైన్ సి విలువ కనుక్కోమన్నాడు. సైన్ సి అంటే ఈ లంబకోణ త్రిభుజం నుంచి సి వద్ద నుంచి, కోణం సి వద్ద నుంచి చూస్తున్నాడు అని అర్థం. ఇప్పుడు ఈ సి వద్ద నుంచి చూస్తున్నప్పుడు సైన్కి ఏమేమి సార్, ఎదుటి భుజం బై కర్ణం, ఎదుటి భుజం బై కర్ణం. ఎదుటి భుజం అంటే మనకు ఖచ్చితంగా ఇక్కడి నుంచి చూస్తున్నామంటే ఖచ్చితంగా ఎదుటి భుజం ఏమవుతుంది సార్, దీనికి ఏబి ఎదుటి భుజం బై కర్ణం ఏసి కర్ణం. ఇక్కడ ఏబి అనేది ఎంత ఉన్నది, ఎంత వచ్చింది మనకి ఇంతకుముందు 12, ఏసీ అనేది వాడే ఇచ్చిండే లెక్కలో 13. అంటే ఇప్పుడు సైన్ సి విలువ ఎంత అంటే 12/13. అదేవిధంగా రెండవది ఏమి ఇచ్చిండు మనకు, కాస్ సి ఇచ్చిండు. కాస్ సి అంటే కాసు ఏ భుజం బై ఏ భుజమో రాసుకోవాలి ఫస్ట్ నిష్పత్తులు. కాస్ అంటే ఏంది, ఆసన్న భుజం బై కర్ణం. ఇప్పుడు సి నుంచి చూస్తున్నప్పుడు ఆసన్న భుజం ఏమవుతుంది, బీసీ అవుతుంది. ఏమవుతుంది, బీసీ. అదే కర్ణం మారదు, ఏసీనే. ఇప్పుడు బీసీ భుజం పొడవు ఎంత ఉన్నది, 5. అదేవిధంగా ఏసీ భుజం పొడవు 13. ఇది కాస్ సి విలువ. అదేవిధంగా మనకు ఇంకేం కనుక్కోమన్నాడు, మూడోది ట్యాన్ సి. ఏం కనుక్కోమన్నాడు, ట్యాన్ సి అంటే ఏంది మనకు, ట్యాన్ సూత్రం ఏంది, ఎదుటి భుజం బై ఆసన్న భుజం. కాబట్టి ఇక్కడ ట్యాన్ సి ఈజ్వల్ ఎదుటి భుజం ఏమవుతుంది, ఏబి ఈజ్వల్ ఆసన్న భుజం ఏమవుతుంది, బీసీ. ఇప్పుడు ఏబి అంటే 12, బీసీ అంటే పటం నుంచి 5. కాబట్టి ట్యాన్ సి విలువ ఎంత అంటే 12/5. దీంతో ఈ మొదటి లెక్క అయిపోయింది. ఇప్పుడు ఇవి చేయండిలో రెండవది, ఒక త్రిభుజం XYZలో యాంగిల్ వై లంబకోణము అంటే ఖచ్చితంగా యాంగిల్ వై వద్ద లంబకోణము మరియు XZ ఈజ్వల్ 17 సెంటీమీటరు, YZ ఈజ్వల్ 15 సెంటీమీటర్లు అయిన సైన్ ఎక్స్ మరియు కాస్ జెడ్ మరియు టాన్ ఎక్స్ విలువలను కనుక్కోమన్నది. ఖచ్చితంగా ఇక్కడ XYZ అనే ఒక లంబకోణ త్రిభుజం ఇచ్చిండు. ఎక్కడ లంబకోణం అంట, వై వద్ద లంబకోణం ఏర్పడితే ఇక్కడ మనకేమేమి కనుక్కోమన్నాడు, సైన్ ఎక్స్, కాస్ జెడ్, టాన్ ఎక్స్ విలువలు కనుక్కోమన్నాడు. ఆడు ఇంకా 2 భుజాల పొడవులు ఇచ్చిండు. ఒక భుజం XZ భుజం అనేది 17 సెంటీమీటర్లు, YZ భుజం ఏమో 15 సెంటీమీటర్లు. అయితే మూడో భుజం కనుక్కొని మనం తర్వాత ఈ విలువలు కనుక్కోవచ్చు. ఇప్పుడు అదేవిధంగా ఇది లంబకోణ త్రిభుజం ఉన్నాడు కాబట్టి నేను ఒక లంబకోణ త్రిభుజాన్ని గీసుకుంటున్నా. ఒక లంబకోణ త్రిభుజం ఇక్కడ ఖచ్చితంగా వై వద్ద లంబకోణం ఉన్నాడు కాబట్టి వై వద్ద లంబకోణం, ఇది ఎక్స్గా రాసుకున్నాం, XY ఇది జెడ్. ఇప్పుడు ఇక్కడ మనకు 2 భుజాల పొడవులు కూడా ఇచ్చిండు. XZ ఎంత ఇచ్చింది, XZ అంటే 17, అంటే ఇది కర్ణం ఇచ్చేసినట్టు 17 సెంటీమీటర్లు. అదేవిధంగా YZ ఇది ఇచ్చింది ఎంత, 15 సెంటీమీటర్లు. అయితే ఇప్పుడు మనకు కనుక్కోవాల్సింది మళ్ళీ ఆసన్న భుజమే, అంటే ఈ భుజం XY భుజం కనుక్కోవాలి. ఈ XY భుజం కనుక్కొని మనం ఈ 3 విలువలు ఈజీగా కనుక్కోవచ్చు. ఇప్పుడు పైథాగరస్ సిద్ధాంతం నుంచి మనం XY భుజాన్ని కనుక్కుందాం. ఖచ్చితంగా పైథాగరస్ సిద్ధాంతాన్ని యూజ్ చేయాలి.
ప్రకారం, పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం. ఇప్పుడు పైథాగరస్ సిద్ధాంతం మనకి ఏం చెప్తుందంటే కదా, ఇజ్ ఈక్వల్ టు భుజం స్క్వేర్ ప్లస్ భుజం స్క్వేర్. రైట్. ఇప్పుడు ఈ మూడో భుజాన్ని మనం దీన్ని పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం కనుక్కుంటే, పైథాగరస్ సిద్ధాంతం ఏంటి సార్? కర్ణం స్క్వేర్ ఇజ్ ఈక్వల్ భుజం స్క్వేర్ ప్లస్ భుజం స్క్వేర్. ఇప్పుడు కర్ణం అంటే ఖచ్చితంగా ఎక్స్ జెడ్ అవుతుంది. ఎక్స్ జెడ్ స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ ఇజ్ ఈక్వల్ ఇంకో భుజం ఎక్స్ వై ప్లస్ ఇంకో భుజం వై జెడ్. వై జెడ్ ఇది ఇంకో భుజం. రైట్. ఇప్పుడు కర్ణం ఎక్స్ జెడ్ ఎంత ఇచ్చిందంటే 17 ఇచ్చింది కాబట్టి 17 యొక్క వర్గం. తర్వాత ఎక్స్వై ఇయ్యలేదు, నేను కనుక్కోవాలి అట్లా అని రాస్తున్నా. అదేవిధంగా వైజెడ్ ఎంత ఇచ్చాడు? 15 ఇచ్చాడు, 15 రాస్తున్నా. తర్వాత 17 యొక్క వర్గం 289 ఇజ్ ఈక్వల్ ఎక్స్వై హోల్ స్క్వేర్ ప్లస్ 15 యొక్క వర్గం 225. ఇప్పుడు నాకు ఎక్స్వై కావాలి కాబట్టి 225 నీటి పంపించేస్తున్నా. 289 మైనస్ ప్లస్ కాస్త ఇటు వస్తే మైనస్ అవుతుంది. 225 ఇజ్ ఈక్వల్ ఎక్స్ వై హోల్ స్క్వేర్. ఇప్పుడు 289 లెక్కించి 225 తీసేస్తే 9 లెక్కించి 5 పోతే 4, 8 లెక్కించి 2 పోతే 6, 64 వస్తుంది. ఏమొస్తుంది? 64. ఇప్పుడు 64 ఇజ్ ఈక్వల్ ఎక్స్ వై హోల్ స్క్వేర్. నాకు ఖాళీ ఎక్స్ వై విలువనే కావాలి, దాని యొక్క వర్గం వద్దు. వర్గాన్ని ఇటు పంపించేస్తే వర్గమూలం 64 రూట్ అవుతుంది అప్పుడు స్క్వేర్ ఇటు పంపించేస్తే. కాబట్టి 64 8 యొక్క వర్గం. కాబట్టి ఎక్స్ వై విలువ 8 స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. 8 ఇజ్ ఈక్వల్ ఎక్స్వై ఇజ్ ఈక్వల్ 8 సెంటీమీటర్లు. ఇప్పుడు ఇది ఈ భుజం 8 సెంటీమీటర్లు వచ్చింది. ఇప్పుడు 3 భుజాలు తెలిసినాయి కాబట్టి ఖచ్చితంగా వాడు అడిగినవి మనం ఈజీగా ఈ పటం ద్వారా కనుక్కోవచ్చు. మొదటి లెక్క ఏమిచ్చిండు? సైన్ ఎక్స్ కనుక్కోమన్నాడు కాబట్టి ఖచ్చితంగా యాంగిల్ ఎక్స్ నుంచి చూడమన్నాడు. యాంగిల్ ఎక్స్ నుంచి చూడమన్నాడు అంటే సైన్ ఏ భుజం బై ఏ భుజం సార్? ఎదుటి భుజం బై కర్ణం. కాబట్టి ఎదుటి భుజం ఎక్స్ నుంచి 15 ఎక్స్వై వై జెడ్. కర్ణం ఏమవుతుంది? ఎక్స్ జెడ్. ఇప్పుడు వైజెడ్ ఎంత? 15 బై ఎంత? కర్ణం 17. కాబట్టి సైన్ ఎక్స్ విలువ ఎంత? ఇప్పుడు 15/17. అదేవిధంగా రెండవది ఏమి ఇచ్చింది సార్? కాస్ జెడ్ ఇచ్చిందంటే కాస్ అంటే ఏ భుజం బై ఏ భుజం? ఆసన భుజం బై కర్ణం. కాబట్టి ఆసన భుజం ఏమవుతుంది? ఎక్కడి నుంచి? జెడ్ నుంచి చూస్తున్నాం కాబట్టి ఆసన భుజం జెడ్ వై. కర్ణం మారదు, ఎక్స్ జెడ్. ఇప్పుడు జెడ్ వై ఎంత? 15 బై ఎక్స్ జెడ్ ఎంత? 17. ఇప్పుడు కాస్ జెడ్ కూడా మనకి ఎంత వచ్చింది? 15/17. అదేవిధంగా ఇంకొకటి అనుకోమన్నాడు tan x. నెక్స్ట్ tan x అంటే ట్యాన్ని ఎక్స్ నుంచి చూడమన్నాడు కాబట్టి ఇక్కడ నుంచి ట్యాన్ ఎదుటి భుజం బై ఆసన భుజం. ఇప్పుడు ఎదుటి భుజం వైజెడ్ బై ఇంకా ఆసన భుజం ఎంత? ఎక్స్ వై. ఇప్పుడు ఏమవుతుంది? వైజెడ్ అంటే 15 సెంటీమీటర్లు, ఎక్స్వై అంటే 8 సెంటీమీటర్లు. ఇప్పుడు ట్యాన్ ఎక్స్ విలువ ఎంత అంటే 15/8. అలా అడిగిన 3 విలువని మనం కనుక్కున్నాం. మొదటిది సైన్ ఎక్స్ అనేది 15/17 వచ్చింది. కాస్ జెడ్ అనేది 15/17 వచ్చింది. ట్యాన్ ఎక్స్ అనేది 15/8 వచ్చింది. కనుక్కోమని 3 కనుక్కున్నాం. దీంతో రెండో లెక్క కూడా అయిపోయింది. ఇప్పుడు ఇవి చేయండిలో మూడో ప్రాబ్లం. త్రిభుజం PQRలో క్యూ వద్ద లంబకోణం మరియు ఏమిచ్చిందంటే యాంగిల్ P విలువ ఎక్స్ అంట. ఇక్కడ ఏదైతే P అనే కోణాన్ని అనుకుంటాం దాని విలువ ఎక్స్ అంటుంది. అంటే దాని కోణం విలువ ఎంత? ఇప్పుడు ఎక్స్ అయితే మరియు ఇక్కడ ఏమిచ్చిండు? క్యూఆర్ ఏమో 24 సెంటీమీటర్లు. అదేవిధంగా
పీక్యూ ఏమో 7 సెంటీమీటర్లు. అయినా మనకు సైన్ ఎక్స్ మరియు కాస్ ఎక్స్ విలువలు కనుక్కోమన్నది. అంటే మనకు ఒక త్రిభుజం ఇచ్చిండు, లంబకోణ త్రిభుజం. ఏ లంబకోణ త్రిభుజం ఇచ్చిండు? నేను ఎంచుకుంటున్నాను ఒక లంబకోణ త్రిభుజం. లంబకోణ త్రిభుజం ఏమి ఇచ్చిందంటే PQR. PQR అనే ఒక లంబకోణ త్రిభుజం ఇచ్చిండు. క్యూ వద్ద లంబకోణం ఉన్నది. అదే కూడా యాంగిల్ P విలువ ఎక్స్ అంటున్నది. దీని విలువ ఎంత? ఎక్స్. అయితే ఖచ్చితంగా ఇక్కడ సైన్ ఎక్స్ అన్నాడంటే ఖచ్చితంగా యాంగిల్ P వద్ద నుంచే చూస్తున్నాడని అర్థం. ఇప్పుడు ఇక్కడ నుంచి చూస్తే సైన్ ఎక్స్ విలువ కాస్ ఎక్స్ విలువ కావాలంటున్నాడు. అప్పుడు ఆ రెండు భుజాల పొడవులు ఇచ్చిండు. ఒకటేమో క్యూఆర్ అంటే ఈ భుజం పొడవు ఇచ్చిండు. ఎంత? 24 సెంటీమీటర్. అదేవిధంగా ఇంకేమి ఇచ్చిండు? పీక్యూ అంటే ఈ భుజం పొడవు 7 సెంటీమీటర్లు ఇచ్చిండు. ఇప్పుడు దీని ప్రకారం చూసుకుంటే మనం ఇది లంబంగా ఉందంటే కర్ణంగా అనుకోవాలి, పొడవు ఉన్నదంటే కర్ణంగా అనుకోవాలి. ఇప్పుడు ఈ కర్ణంగా అనుకోవాలంటే ఖచ్చితంగా మనం ఏం యూజ్ చేయాలి? పైథాగరస్ సిద్ధాంతాన్ని యూజ్ చేయాలి. కాబట్టి సొల్యూషన్ ఏమైతే పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం మనకేం తెలుసు? పైథాగరస్ సిద్ధాంతం అంటే కర్ణం స్క్వేర్ ఈక్వల్ భుజం స్క్వేర్ ప్లస్ భుజం స్క్వేర్. ఇప్పుడు కర్ణం ఏమవుతుంది? PR స్క్వేర్ ఈక్వల్ భుజం స్క్వేర్. భుజం అంటే PQ ఒక భుజం, ఇంకో భుజం QR. ఇప్పుడు కనుక్కోవాల్సింది PR కాబట్టి PR ఎలా ఉందో అలానే రాస్తున్నా. ఈక్వల్ PQ ఎంత ఇచ్చిండు? 7 సెంటీమీటర్లు ప్లస్ ఇదే 24 సెంటీమీటర్లు కదా. ఇప్పుడు PRకి PR స్క్వేర్ ఈక్వల్ 7 యొక్క వర్గం 49 ప్లస్ 24 యొక్క వర్గం 576. ఇప్పుడు PR మనకు కావాలి, ఇది రెండు కూడుకుంటే 625 అవుతుంది ఖచ్చితంగా. ఎంత అవుతుంది? 625. స్క్వేర్ అది పోయింది అనుకో రూట్ అవుతుంది. ఏమవుతుంది? రూట్ 625. 625 అనేది దేని యొక్క వర్గం సార్ అనుకుంటే ఖచ్చితంగా 25 యొక్క వర్గం. అది దేని యొక్క వర్గం? 25 యొక్క వర్గం. 25కి ఇక్కడ వర్గానికి వర్గమూలం క్యాన్సల్. కాబట్టి PR ఈక్వల్ ఎంత వస్తుంది మనకి ఇప్పుడు? 25 సెంటీమీటర్లు. అంటే ఈ కర్ణం ఎంత వచ్చింది మనకి ఇప్పుడు? 25 సెంటీమీటర్లు వచ్చింది. ఇప్పుడు ఈ 3 తెలిసినప్పుడు మనకు సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ కనుక్కోమన్నాడు. అంటే ఈ యాంగిల్ P వద్ద నుంచే చూడమన్నట్టు. దీని నుంచి సింపుల్గా ఈ పటం నుంచి సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ అనేది మనం కనుక్కోవచ్చు. ఇప్పుడు ఈ పటం నుంచి మనం సైన్ ఎక్స్ విలువ కనుక్కోవాలి. ఇప్పుడు సైన్ ఎక్స్ అన్నదంటే ఖచ్చితంగా సైన్ ఏ భుజం బై ఏ భుజం అంటే ఎదుటి భుజం బై కర్ణం కదా. ఎదుటి భుజం ఇక్కడి నుంచి చూస్తున్నప్పుడు ఎదుటి భుజం అవుతుంది QR బై కర్ణం ఏమవుతుంది? PR. ఇప్పుడు QR ఎంత తెలుసు మనకు? ఈ పదం నుంచి 24 తెలుసు. అదే PR ఎంత ఉంది? 25 ఉంది. కాబట్టి సైన్ ఎక్స్ విలువ ఎంత అంటే ఇప్పుడు 24/25. అదేవిధంగా ఇంకేం కనుక్కున్నాడు? కాస్ ఎక్స్ ఈక్వల్ కాస్ ఎక్స్ అంటే కాస్ ఏ భుజం బై ఏ భుజం నిష్పత్తుల్లో ఆసన భుజం బై కర్ణం. ఇక్కడ మళ్ళీ ఎక్స్ అంటే ఇక్కడి నుంచే చూడాలి కాబట్టి దీనికి ఆసన భుజం PQ, కర్ణం PR కదా. ఇప్పుడు PQ అంటే ఎంత సార్? 7 బై PR అంటే 25. అంటే కాస్ ఎక్స్ విలువ అంటే 7/25, సైన్ ఎక్స్ విలువ 24/25. ఇప్పుడు ఈ మొదటి ఇవి చేయండిలో 3 లెక్కలు ఉంది. ఆ 3 లెక్కలు కూడా దీంతో అర్థమైపోయింది. చాలా సులువుగా ఖచ్చితంగా మనకి ఏమి ఇస్తాడంటే ఒక లంబకోణ త్రిభుజం ఇస్తాడు. ఆ లంబకోణ త్రిభుజంలో ఏవైనా 2 భుజాలు ఇచ్చేస్తాడు. ఇంకొక భుజం కనుక్కొని అదేవిధంగా అందులో సైనో కాసో ట్యాన్ విలువలు కనుక్కోమంటాడు. అప్పుడు ఏం చేయాలి? మనం ఇయ్యని భుజాన్ని పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం ఆ భుజం కనుక్కోవచ్చు. ఆ భుజం కనుక్కున్న తర్వాత 3 భుజాలు వస్తాయి. ఆ 3 భుజాల నుంచి మనకి ఏ విలువలు అయితే కనుక్కోమన్నాడో సులువుగా కనుక్కోవచ్చు. ఇక్కడైతే సైన్ ఎక్స్ కనుక్కోమన్నాడు, ఇంత సింపుల్గా వచ్చేసింది. అదేవిధంగా కాస్ ఎక్స్ కూడా కనుక్కోమన్నాడు, కాస్ ఎక్స్ కూడా వచ్చేసింది. ఈ విధంగానే మనము అభ్యాసంలో కూడా చేయాలి. ఇక్కడికి ప్రయత్నించండి. ఇప్పుడు
ఒకటే ఒక ప్రాబ్లం ఇచ్చిండు, ఇది కొద్దిగా క్రిటిక్ ఉంటుంది, మనకు రేఖీయ సమీకరణాల జతలో ఉన్న విధంగా ఉంటుంది. ఆ అధ్యాయం ఇక్కడ యూజ్ చేసి సింపుల్గా చేసుకోవచ్చు. ఏమి ఇచ్చిందంటే క్వశ్చన్, ఒక లంబకోణ త్రిభుజం ఏబిసిలో సి వద్ద లంబకోణం, అప్పుడు సి వద్ద లంబకోణం అంటే రెండు సమీకరణాలు ఇచ్చిండు, రేఖీయ సమీకరణాలు. బీసీ ప్లస్ సిఏ ఇజ్ ఈక్వల్ 23 మరియు బీసీ మైనస్ సిఏ ఇజ్ ఈక్వల్ 7 సెంటీమీటర్లు. అయినా సైన్ ఏ మరియు ట్యాన్ బి విలువలను కనుక్కోమన్నాడు. అంటే ఇక్కడ ఖచ్చితంగా ఏమి ఇచ్చిండు, సి వద్ద లంబకోణం అన్నది. ఆ సి వద్ద లంబకోణం ఇచ్చిండు. అయితే ఇక్కడ భుజాల పొడవులు ఏమి ఇవ్వలే, రెండు రేఖీయ సమీకరణాలు ఇచ్చిండు. ఆ రేఖీయ సమీకరణాలు యూజ్ చేసి నేను ఇప్పుడు భుజాల పొడవులు కనుక్కుంటా. మొదటిది రేఖీయ సమీకరణం ఏమి ఇచ్చింది అనుకుందాం, బీసీ ప్లస్ సిఏ ఇజ్ ఈక్వల్ 23. అదేవిధంగా దీన్ని సమీకరణం ఒకటి అనుకుందాం. అదేవిధంగా దీన్ని రెండవ సమీకరణం అనుకుందాం, బీసీ మైనస్ సిఏ ఇజ్ ఈక్వల్ 7 సెంటీమీటర్లు. ఇది సమీకరణం 2. ఇక్కడ ఏం చేద్దామంటే సమీకరణం 1 ప్లస్ సమీకరణం 2 చేయగా ఖచ్చితంగా మనము తొలగించే పద్ధతి చేద్దాం. తొలగించే పద్ధతి చేసుకుంటే సింపుల్గా అయిపోతుంది. కాబట్టి సమీకరణం 1 ప్లస్ సమీకరణం 2 చేయగా, 2 చేయాలి అంటే కూడాలి. సమీకరణం 1ని సమీకరణం 2తో కూడినప్పుడు ఏమవుతుంది రాసుకుందాం. సమీకరణం 1 పి ప్లస్ సి ప్లస్ ఏ ఇజ్ ఈక్వల్ 23. అదేవిధంగా సమీకరణం 2 బీసీ మైనస్ సిఏ ఇజ్ ఈక్వల్ 7 సెంటీమీటర్. ఇప్పుడు చూసుకుంటే తొలగించాలి కాబట్టి ఖచ్చితంగా ప్లస్ చేయమన్నాడు కాబట్టి ప్లస్ మైనస్ క్యాన్సల్. ఇక్కడ ఒక బీసీ ఇంకొక బీసీ, అప్పుడు ఏమవుతుంది 2BC అవుతుంది. 2BC ఇజ్ ఈక్వల్ టు అవుతుంది. ఇది ఎట్లా ప్లస్ మైనస్ ఉంది కాబట్టి క్యాన్సల్ అయిపోయింది. 23కు 7 కూడుకుంటే 30. నాకు కావాల్సింది బీసీ విలువ. ఈ బీసీ విలువని బీసీ రావాలంటే ఖచ్చితంగా 2 గుణిస్తుంది, అది పంపించేస్తే భాగిస్తుంది. బీసీ ఈజ్ ఈక్వల్ 30/2. అంటే నాకు ఇప్పుడు బీసీ విలువ వచ్చింది సార్. 2కి 30 అంటే 2 15ల 30, కాబట్టి బీసీ అనేది 15 సెంటీమీటర్లు వచ్చింది. ఇప్పుడు ఈ బీసీ విలువని తీసుకెళ్ళి సమీకరణం 1లో ప్రతిక్షేపిద్దాం. బీసీ విలువను ఒకటిలో ప్రతిక్షేపించాలి. సమీకరణం 1లో ప్రతిక్షేపిస్తారు. సమీకరణం 1 ఏముంది సార్, బీసీ ప్లస్ సిఏ ఇజ్ ఈక్వల్ 23. ఇప్పుడు ఇచ్చింది బీసీ విలువ. బీసీ విలువ ఎంత వచ్చింది మనకు 15 వచ్చింది, ప్లస్ సిఏ ఇజ్ ఈక్వల్ 23. నాకు సిఏ కావాలి అంటే ఈ 15 అటు పంపించాలి, ప్లస్ 15 అడిగితే మైనస్ 15. ఇప్పుడు సిఏ ఇజ్ ఈక్వల్ 8 సెంటీమీటర్. అంటే ఇక్కడ మనకి ఏమొచ్చింది, బీసీ 15 వచ్చింది, సిఏ 8 వచ్చింది. అంటే 2 భుజాల పొడవులు వచ్చినాయి. మూడో భుజం పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం కనుక్కోవచ్చు. ఇప్పుడు ఈ నుంచి మనకు బీసీ ఏమొచ్చిందో, బీసీ ఈజ్ ఈక్వల్ ఎంత 15 సెంటీమీటర్లు. ఇప్పుడు ఈ 2 భుజాలను తీసుకెళ్ళి లంబకోణ త్రిభుజం గీద్దాం. ఆ లంబకోణ త్రిభుజం నుంచి మూడో భుజం మనం కనుక్కోవచ్చు. రైట్, ఇప్పుడు లంబకోణ త్రిభుజం తీసుకుందాం. లంబకోణ త్రిభుజం గీస్తున్నాం. ఇక్కడ ఏమన్నాడు, సి వద్ద లంబకోణం అన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ సి రాసుకుందాం. అయితే ఇక్కడ ABC. ఇప్పుడు మనకేమొచ్చింది సార్, 2 భుజాల పొడవులు వచ్చినాయి కదా. బీసీ అంటే ఈ భుజం 15 సెంటీమీటర్లు. అదేవిధంగా సిఏ ఇది వచ్చింది 8 సెంటీమీటర్లు. అయితే మనము ఈ కర్ణాన్ని కనుక్కోవాలి. కర్ణాన్ని కనుక్కోవాలంటే పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం ఇది వస్తుంది మనకు. పైథాగరస్ సిద్ధాంతం ఏం చెప్తుంది? పైథాగరస్ సిద్ధాంతం కర్ణం స్క్వేర్ ఇజ్ ఈక్వల్ భుజం స్క్వేర్ ప్లస్ భుజం స్క్వేర్. కర్ణం స్క్వేర్ అంటే ఏబి ఇజ్ ఈక్వల్ భుజం స్క్వేర్ ఒక భుజం ఏసి ప్లస్ ఇంకో భుజం సిడి లేదా బీసీ. ఇప్పుడు
ఇప్పుడు ఏబీ స్క్వేర్ కనుక్కోమన్నాడు కాబట్టి ఏబీ స్క్వేర్ని అలానే రాస్తున్నా. ఏసీ అంటే ఎంత వచ్చింది సార్ మనకు? ఏసీ అంటే 8 స్క్వేర్కి స్క్వేర్ ప్లస్ బీసీ అంటే ఎంత వచ్చింది? 15 స్క్వేర్. ఏబీ స్క్వేర్ అలానే రాసి ఏసీ అంటే మనకు 8 యొక్క వర్గం అంటే 64 ప్లస్ 15 యొక్క వర్గం అంటే 225. ఏబీ స్క్వేర్ ఇప్పుడు 9కి 4 సారీ 5కి 4 కొట్టుకుంటే 9, 2కి 6 కొట్టుకుంటే 8, 200కు 200 అంటే 289. ఇప్పుడు నాకు ఏబీ కావాలి, స్క్వేర్ అవసరం లేదు కాబట్టి స్క్వేర్ని అది పంపించేసిన అనుకో, ఏబీ ఈజ్ ఈక్వల్ 289 స్క్వేర్ అవుతుంది. కాబట్టి ఏబీ ఈజ్ ఈక్వల్, ఇది ఖచ్చితంగా ఒక వర్గ సంఖ్య, 15 యొక్క వర్గం కాబట్టి ఏబీ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది? స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే 17 సెంటీమీటర్లు. అంటే మనకి ఏబీ భుజం ఎంత వచ్చింది? ఇప్పుడు 15 సెంటీమీటర్లు వచ్చింది. ఇప్పుడు ఈ పటం ద్వారా మనము ఏంటంటే సైన్ ఏ మరియు ట్యాన్ బీలను ఈ సులువుగా కనుక్కోవచ్చు. ఇప్పుడు సైన్ ఏ అంటే ఏ నుంచి కనుక్కోమన్నాడు కాబట్టి సైన్ ఏ భుజం బై ఏ భుజం అసలు ఎదుటి భుజం బై కర్ణం, ఎదుటి భుజం బై కర్ణం. కాబట్టి సైన్ ఏ ఎదుటి భుజం అంటే ఏంటి సార్? ఏబి సారీ బీసీ బై కర్ణం ఏబి. ఇప్పుడు బీసీ అంటే ఎంత వచ్చింది? 15. ఏబి అంటే ఎంత వచ్చింది? 17. ఇది సైన్ ఏ విలువ వచ్చేసింది. అదేవిధంగా మనకి ఇంకోటి ఏం కనుక్కోండి? ట్యాన్ బి విలువ కనుక్కోండి. ట్యాన్ అంటే ఆసన భుజం సారీ ఎదుటి భుజం బై ఆసన భుజం. మరి ఎదుటి భుజం అంటే ఎక్కడి నుంచి చూస్తున్నాం? ట్యాన్ బి నుంచి కాబట్టి ఎదుటి భుజం ఏసీ బై ఆసన భుజం బీసీ. ఇక్కడ ఏసీ అంటే ఎంత? 8, బీసీ అంటే 15. ట్యాన్ బి విలువ మనకు ట్యాన్ ఏ విలువ వచ్చింది 15/17. అదేవిధంగా సైన్ ఏ విలువ 15/17, ట్యాన్ బి 8/15. దీంతో ప్రయత్నించండి కూడా అయిపోయింది. ఇప్పుడు అభ్యాసం.